సింపుల్ గా ఇంటర్న్షిప్స్ ఎన్ని రకాలు చెప్తానో వీడియోని ఇప్పుడే సేవ్ చేసి పెట్టుకో. హలో గైస్, వెల్కమ్ టు డే 9 ఆఫ్ కంటెంట్ క్రియేషన్ ఛాలెంజ్ ఫ్రమ్ టెక్ బై దీపక్ అన్న. మనకు స్టైఫండ్ ని బేస్ చేసుకొని 3 టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అనేవి ఉంటాయి అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసిందంటే పేడ్ ఇంటర్న్షిప్. పేడ్ ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే నువ్వు కంపెనీకి వర్క్ చేస్తున్నావు కాబట్టి కంపెనీ ఎవ్రీ మంత్ నీకు శాలరీ లాగా కొంత స్టైఫండ్ అనేది ఇస్తుంది. ఇలాంటి రకమైన ఇంటర్న్షిప్స్ ని నువ్వు ఎటువంటి డౌట్ లేకుండా చేయొచ్చు అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పేడ్ ఇంటర్న్షిప్స్ అనేది చేయడం వల్ల మీ యొక్క రెజ్యూమేకి చాలా వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే అన్పేడ్ ఇంటర్న్షిప్ అనమాట. అన్పేడ్ ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే నువ్వు వర్క్ చేసినందుకు ఇక్కడ కంపెనీ నీకు ఎటువంటి స్టైఫండ్ అనేది ఇవ్వదు అనమాట. మోస్ట్లీ అన్పేడ్ ఇంటర్న్షిప్ అనేవి నీకు ఏవైతే స్టార్ట్అప్స్ ఉన్నాయో ఈ యొక్క స్టార్ట్అప్స్ అనేవి అన్పేడ్ ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేశారు. కానీ నీకు ఒకవేళ నువ్వు బిగినర్ అనుకుంటే, నీకు ఎటువంటి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పటివరకు లేదు అని అనుకుంటే నువ్వు ఈ యొక్క అన్పేడ్ ఇంటర్న్షిప్స్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ థర్డ్ వన్, ఇది అసలు ఇంటర్న్షిప్పే కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇది ఇంటర్న్షిప్ అనుకొని ఈ యొక్క ట్రాప్ లో పడిపోతారు. ఇది ఏంటంటే మీకు ఇంటర్న్షిప్ ఇస్తామని చెప్పి మీ దగ్గరనే డబ్బులు అనేది తీసుకొని మిమ్మల్ని ఒక కోర్స్ లో జాయిన్ కామని చెప్తారనమాట. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఇది ఇంటర్న్షిప్ అనుకొని ఇందులో జాయిన్ అవుతారు. కానీ ఇది అసలు ఇంటర్న్షిప్పే కాదు. ఎందుకంటే ఇక్కడ నీకు వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ తోటి కానీ వాళ్ళు నేర్పించే స్కిల్ తోటి కానీ నీకు ఫ్యూచర్ లో ఎటువంటి యూజ్ అనేది ఉండదు. సో ఇలాగా మీరు కూడా డబ్బులు కట్టి మరి ఈ యొక్క ఇంటర్న్షిప్ అనే ఒక కోర్స్ లో జాయిన్ మాత్రం అస్సలు కావద్దు. మీకు ఒకవేళ కంటెంట్ అనేది నచ్చినట్టయితే ఇప్పుడే అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి. నెక్స్ట్ రీల్ లో మీకు ఇంటర్న్షిప్ గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది చెప్తాను.